బస్ స్టాప్ దగ్గర ఉన్న అమ్మాయితో మాట కలపాలని సుమన్ ఇలా ప్లాన్ చేశాడు. సుమన్: మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. బాగా పరిచయం ఉన్న వాళ్ళ అనిపిస్తున్నారు. మీకు అలాగే అనిపిస్తుందా? శిరీష: అవునా? నేను ఇక్కడే పిచ్చాసుపత్రిలో పనిచేస్తుంటాను. మీరు ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు చూసుంటారు. శిష్యుడు: గురువుగారు, పెళ్లి తర్వాత జీవితం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? గురువుగారు: ఏముంది నాయనా, నీ నోరు మూసుకుని పర్సు తెరిచి ఉన్నంతకాలం జీవితం హ్యాపీగా సాగిపోతుంది. సీను: అరే వినయ్, ఎంత తాగినా మీ ఆవిడికి భయపడకుండా ఇంటికి వెళ్తావు, మరి మరుసటి రోజేంటి ఇంటికి వెళ్ళవు? వినయ్: మా ఆవిడ తాగిన రోజు కొట్టదురా, మత్తు దిగిపోయాక చిత్తు చిత్తుగా కొడుతుంది. శిష్యుడు: గురువుగారు, ఎన్ని పూజలు చేసినా ఎన్ని గుళ్ళు గోపురాలు తిరుగుతున్నా పెళ్ళి అవడం లేదు. నాపై దేవుడికి దయలేదంటారా? గురువుగారు: నువ్వు చాలా అదృష్టవంతుడివి నాయనా. నీపై దయ ఉంది కాబట్టే భగవంతుడు నిన్ను పెళ్లి నుంచి రక్షిస్తున్నాడు. కవిత: కాంతం అక్క, మీ పాపకి సంబంధం కోసం వెళ్ళారు కదా, ఏమైంది? కాంతం: పెళ్లి కొడుకు ఊరికే పెద్ద అంటే అబ్బాయిని చూడకుండానే ఏకంగా ముహూర్తాలు పెట్టుకుందామని వెళ్ళాం. అబ్బాయిని చూశాక తెలిసింది అతడు హోదాలో కాదు, వయసులో పెద్ద అని. తల్లి: కమల, నీకిందాక 10 రూపాయలు ఇచ్చాను కదా అమ్మా, ఏం చేశావు? కమల: బయట ఒక ఆయన ఎండలో నిల్చుని అరుస్తుంటే ఇచ్చానమ్మా. తల్లి: మంచి పని చేశావు. ఇంతకీ అతను ఏమని అరిచాడు? కమల: ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ అని అరిచాడమ్మా. ఏంటయ్యా కిషోర్, నీకు ఈత రాకపోయినా అంత ప్రవాహంలో దూకి మరి మీ ఫ్రెండ్ని కాపాడావు. నీది చాలా మంచి మనసు అన్నాడు సుందరం. ఊరుకోండి సార్, నిన్నే వాడికి 1,00,000 రూపాయలు ఎలాంటి షూరిటీ లేకుండా ఇచ్చాను. అందుకే అంత సాహసం చేశాను. అసలు విషయం చెప్పాడు కిషోర్. రాజేష్: అదేంటి చందు, వర్షం మొదలవగానే టోపీ తీసి జేబులో పెట్టుకున్నావు? చందు: నాది బట్టతల, తడిచినా నిమిషాల్లో ఆరిపోతుంది. అదే టోపీ తడిస్తే ఆరడానికి పూట పడుతుంది. రిస్క్ అవసరం అంటావా?